వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. డియర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంది? మీ ప్రిపరేషన్ చాలా బాగుందని మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ నేను కూడా ఆశిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్కరి యొక్క ధ్యేయం. ఓకే, దీన్ని సరైన క్రమంలో చదవలేనప్పుడు దాని నుంచి ఫలితాలు కూడా సరిగ్గా రావండి. ఇదేంటి సార్, ఇంకొక 5 ఇయర్స్ అవుతారని హెడ్డింగ్ పెట్టారు. చెప్తాను చూడండి. ఇంకొక 5 ఇయర్స్ కోసం వెయిట్ చేయడం మీ యొక్క లక్ష్యమా లేదా అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా దగ్గరలో ఉంది. అయితే కొంతమంది విద్యార్థులు త్వరగా ఎగ్జామ్ పెడితే కంప్లీట్ అయితే బాగుంటుందని, మరికొంతమంది ఇంకొక 20-30 రోజులు టైం ఉంటే ఇంకా బాగుంటుందని, ఇక చదవడం మా వల్ల కాదని మరికొందరు. ఆలోచించండి ఒక్కసారి. ఈ ఒక్క నోటిఫికేషన్ మిస్ అయితే లేదా మిస్ చేసుకుంటే ఆ బాధ మీకు అర్థమవుతుంది. ఓకే, ఆలోచించండి ఒకసారి. కనీసం నేటికి మంచి భోజనం తినడానికి డబ్బు లేక చాలామంది విద్యార్థులు కేవలం 2 పూటలు మాత్రమే భోజనం తింటూ అనేక బాధలకు గురవుతున్నారు. వారు ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం లేదా 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం వారి ఇండ్లను మరియు తల్లిదండ్రులు, ఒకవేళ మ్యారేజ్ ఏంటి వారి భార్య బిడ్డలను కూడా వదిలేసి ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం వస్తుందని, అబ్బా నోటిఫికేషన్ జాబ్ రాబోయే మిస్ అయిందని వారి ఇళ్ళలో తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఓకే, నేటికి కూడా చాలామంది ఇక్కడ హైదరాబాద్లోని అశోక్ నగర్లోకి వచ్చి నెక్స్ట్ నోటిఫికేషన్ లేదా మరొక నోటిఫికేషన్ అంటూ ఇలానే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎదురు చూసి ఏదో ఒక ఉద్యోగం వస్తుందని వారి యొక్క చిన్న ఆశ. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆశ ఉంటుందండి. అసలు చాలామంది విద్యార్థులు డబ్బు లేక హోటల్స్లో కూడా పనిచేస్తున్నారు. చేస్తూ వారి ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. కొందరైతే ₹5 భోజనం ఉంటుంది కదండి, ఈ ₹5 భోజనం కూడా చేస్తూ మరికొందరు ఈ ₹5 భోజనం కూడా కేవలం 2 పూట్ల మాత్రమే అవకాశంతో ఉన్నారు. చూడండి వారి కష్టాలు ఎలా ఉన్నాయో. అసలు మీరు చూసింది విన్నది మాత్రమే ప్రపంచం అనుకుంటే ఎలా? ఒక్కసారి ఆలోచించండి. లేదు మాకు ఏజ్ ఉంది, మనీ ఉంది, లేదా ఇంట్లో ఈ పర్వాలేదు అనుకుంటే ఒకవేళ ఈ జాబ్ మిస్ చేసుకుంటే నెక్స్ట్ బాగా ప్రిపేర్ అయ్యవచ్చు. ఓకే, దాంట్లో ఎవరికి ఇబ్బంది అయితే లేదు. లేదు మాకు 30+ ఏజ్ ఉందంటే చూడండి, గవర్నమెంట్ జాబ్కి 40-45 లేకపోతే ఇబ్బంది లేదండి. కానీ 35 దాటితే బయట నీకు ఏ ప్రైవేటు ఉద్యోగం కూడా అందుబాటులో ఉండదు. నేను పదే చెప్తున్నాను. అన్నీ ఊహాగానాలు అయితే ఉండద్దండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఓపిక ఉంటే చదవండి, ఓపిక ఉంటే చదవండి, ఓపిక చేసుకోండి, పర్లేదు. లేదంటే బాధపడాల్సిన అవసరం లేదు. మనం లైఫ్లో హ్యాపీగా ఉండాలి. అది ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా అని కాదు. ఓకే, నువ్వు ఎంత బాగా చదివినా ఒకసారి నీ లక్కు లేనప్పుడు, నీకు లక్కు బాగాలేనప్పుడు లేదా నీ టైం బాగాలేనప్పుడు ఏమీ చేయలేము అనుకుంటే పొరపాటు మాత్రం నీది మాత్రమే అవుతుంది. నువ్వు ఏ లక్ష్యంతో అయితే లేదా ఏ ఉద్దేశంతో అయితే మొదటగా నీ ప్రయాణాన్ని మొదలు పెట్టావో ఒక్కసారి ఆలోచించు. నేను ఈ జాబ్ సాధించకపోతే తర్వాత నా కార్యాచరణ ఏమిటి అని. ఇక ఎన్ని సంవత్సరాలు ఈ పుస్తకాలతో నీ ప్రయాణం ఆలోచించండి ఒక్కసారి. నువ్వు ఇన్ని సంవత్సరాలు లెక్కలేని పుస్తకాలు చదివి ఏమి సాధించావు అంటుంది ఈ సమాజం. నీతో ఉన్న పుస్తకం కాదు. ఓకే, అర్థం చేసుకోండి ఒకసారి. ఈ నోటిఫికేషన్ కాదా ఇంకో నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ అంటే మరొక నోటిఫికేషన్, అది కూడా కాదా ఇంకొక నోటిఫికేషన్ అంటూ మీ విలువైన సమయాన్ని, వయస్సును అసలు వృధా చేసుకోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చదవండి. కలలు కంటూ ఊహాగానాల్లో ఉండకుండా ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి క్షుణ్ణంగా గతాన్ని గుర్తు చేసుకోండి. నీ కన్నిటికి మంచి చెడుంటూ ఏమీ ఉండవు. నీ కంటిటికి మంచి చెడుని ఉండవండి. ఒకసారి నీ ఖాళీ జోబుతో సమాజంలోకి రా. ఈ సమాజం నీకు నేర్పించాల్సిన విషయం తెలియపరుస్తుంది. సోదరా వినండి చెప్తున్నాను. నీ ఒక్కడి సక్సెస్తో ఇప్పటికీ నీ వెంట ఉన్నటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆఖరికి నీ పేదరికం కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిద్దుతాయి. నోట్, ఇది మీ లైఫ్ విషయం అండి. నేను పదే చెప్తున్నాను, ఒక్కసారి ఛాన్స్ మిస్ అయితే దానికోసం మనం వెయిట్ చేయవలసిందే.
మిమ్మల్ని మోటివేట్ చేద్దామనే ఉద్దేశంతో మీ టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రొఫెషనల్ చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయొద్దండి. దానివల్ల తగు పరిణామాలు మీకు ఎదుర్కోవాల్సింది మీరే, మేమైతే కాదు. చాలా ఇబ్బంది గురవుతారు. చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. మెసేజ్ కూడా చేసిన రోజులు ఉన్నాయి, కాల్ చేసి కూడా మాట్లాడారు. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఓపిక ఉన్నంత వరకు బాగా చదవండి. ఓకే, అన్ని మూస పద్ధతిలో చదవద్దు. ఓకే, ఉండొచ్చు కదా. గత కాలంలో 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రజెంట్ 4 ఆప్షన్స్, నెక్స్ట్ 5 ఆప్షన్స్ ఇస్తున్నారండి. ఇంతకుముందు 1 క్వశ్చన్ అంటే 1 లైన్ క్వశ్చన్. ఇప్పుడు అలా కాదండి. ఒక క్వశ్చన్ ఇచ్చారంటే 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 5 ఆప్షన్స్ కూడా లేదా 4 ఆప్షన్స్ కూడా మొత్తం ఒకటానికి టైం టేకింగ్ క్వశ్చన్స్. నువ్వు ఎంత క్లారిటీ చదివి ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అర్థమవుతుంది. ఏదో చదువుతున్నాను, ఇంటి దగ్గర డబ్బులు పంపిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నాడు, ఏడుస్తాను, జాబ్ రాలేదని కుదరదు. అది నీ పొరపాటే అవుతుంది. చదివాము రాలేదా, నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రయత్నించండి, తప్పంటూ ఏమీ లేదు. కానీ దాంతోపాటుగా మీ వయసును కూడా వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ జాబ్ లేదంటే ప్రైవేట్ జాబ్ ఆఫర్ ఉంటే పర్లేదు. 35 దాటితే బయట ప్రైవేట్ జాబ్ లేదండి. నేను 10 చెప్తున్నాను. 35 దాటితే ఎవరికి ప్రైవేట్ జాబ్ లేదు. అక్కడ వెళ్ళనే పైకి కింది దిగా చూస్తారు. ఇన్ని సంవత్సరాలు ఏం చేసావయ్యా అని. దానికి ఒక కారణం చెప్పుకోవాలి. ఎప్పుడో నువ్వు గ్రూప్ ప్రిపేర్ అవుతున్నట్టు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తావు అంటాడు. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేయలేవు, మా జాట్లోకి వచ్చి మమ్మల్ని ఏం చేస్తావు, మమ్మల్ని ఏం ఉద్ధరిస్తావు? ఎస్, రైట్ అండి, నేను చెప్పేది నిజం. ఇవన్నీ 35 దాటితే ప్రైవేట్ జాబ్ లేదండి. ఒకసారి సమాజం చూడండి. నేను గ్రూప్ 2 ఇన్ని పుస్తకాలు చదువుతున్నావు కదట్లేదు. ఈ నోటిఫికేషన్ నీకు చదవని ఆలోచన ఉందా, లేదా నీ మీద నమ్మకం ఉందా? చదవండి, పర్లేదు. 40+ అయినా చదవండి. ఇంకా ఉన్నారు లాస్ట్ ఏజ్లో కూడా 46, 40 జాబ్ కొట్టిన ఉన్నారు. మిమ్మల్ని ఏదో డిసప్పాయింట్ చేయాలి కదండి. చదివే విధానం కూడా కరెక్ట్గా చదవండి. నెగ్లెక్ట్ చేస్తూ అసలు చదవద్దు. ఏదైనా కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎనీవన్ ఏ నోటిఫికేషన్ కావచ్చు, మనకు డిఎస్సీనా, ఎస్ఐనా, కానిస్టేబుల్, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎనీవన్. నేను ఓన్లీ గ్రూప్ 2 గురించి చెప్పట్లేదు, ఏదైనా చెప్పట్లేదు. ప్రతిదీ కూడా. ఇంకోటి చెప్పాలంటే చాలామంది జాబ్ హోల్డర్స్ ఆల్రెడీ వాళ్ళకి జాబ్ ఉంది, కానీ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి టైమింగ్ ఉండదు, లీవ్స్ పెట్టుకోలేక, వాళ్ళు లీవ్స్ ఇవ్వక. చాలామంది కూడా నాకు మెసేజ్ చేశారండి. ఓకే, కాల్స్ కూడా చేస్తున్నారు. ఎలా సార్ చేసేదని. ఇది మీ లైఫ్ విషయం అండి, మీ లైఫ్ కోసం. మళ్ళీ మోటివేట్ చేద్దాం ఉద్దేశంతో, మీ టైం వృధా చేయకూడదు ఉద్దేశంలోనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్ అయితే చాలా కష్టం. ఏదో జాబ్ క్యాలెండర్ అంటున్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తారు కరెక్టే. ఒకవేళ గ్రూప్ 2 ఉందనుకోండి, ఉన్న పోస్టులు ఏం సరిగ్గా లేవు, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి క్యాలెండర్లో కూడా అంత భారీ మొత్తంలో కూడా ఉండదు, ఉన్నవి అంత యూజ్ఫుల్ అవ్వదు. ఒకవేళ మీ ఆలోచన గ్రూప్ 2 ఉందనుకోండి, ఓకే, కొన్ని పోస్టులు ఉంటాయి, దాంట్లో కాదనలేదు. మళ్ళీ ఏం చేయాలి? ప్రిలిమ్స్ రాయాలి. మీరు ప్రిలిమ్స్ రాయాలంటే ప్రిపేర్ అవ్వాలి. ఇన్ని బుక్స్ చదువుకోవాలి. ప్రిలిమ్స్ కంప్లీట్ అవుతేనే మీకు మెయిన్స్కు అర్థమవుతుందా? ప్రిలిమ్స్ కంప్లీట్ అవుతేనే మెయిన్స్కు. ప్రిలిమ్స్ కంప్లీట్ అవ్వాలంటే ముందు మళ్ళీ పాత రోజు ప్రకారం కష్టపడి చదవాలి. ఇవన్నీ అవసరమా చెప్పండి? ఒక నోటిఫికేషన్ వచ్చింది, దాని ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయిందా, మెయిన్స్కు మంచిగా రీచ్ అవుతూ చదవాలండి. నేను పాత పదాలు చదువుతాను, ఆ బుక్ చేసి చదువుతాను, 10 రకాల బుక్స్ కొన్నాను, దాంట్లో ఉంది టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, అర్థమవుతుందా? ఒక బుక్ ఫాలో అంటే దీన్ని 1 or 2 టైమ్స్ చదవండి. లేదు సార్ ఇంకో బుక్ చూసి రెఫరెన్స్కి మాత్రమే ఉంచుకోవాలి. ఈ 2 బుక్లో మీరు ఎగ్జామ్కి వెళ్ళే నాటికి ఈ 2 బుక్స్ మీ దగ్గర ఉంటే ఒక మనకి మీ దాంట్లో ఒక బుక్ని ఫాలో అవ్వాలి ఎగ్జామ్ నాటికి. నేను 10 బుక్స్ కొంటాను, 10 పబ్లిష్ ఉంటాను అంటే దాంట్లో ఏముంది? ప్రతి ఒక్కటి చెప్తాను చూడండి. మనం ఇచ్చే మెటీరియల్ కావచ్చు, బయట దొరికే మెటీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 1 or 2 పాయింట్స్ ఒక 10 కొత్తగా అనిపించవచ్చు మీకు. అన్ని బుక్స్ కొంటారంటే దానివల్ల ఇబ్బంది పడేది మీరు. నేను 10 చెప్తాను. మీ దగ్గర 4 పుస్తకాలు ఉన్నాయంటే, లేదా 4 పబ్లిష్ ఉంటే, ఈ 4 బుక్స్లో కంటెంట్ మీరు ఒక దాంట్లో చేర్చుకొని నోట్ చేసుకొని ఒకటే ఉండాలి మీ దగ్గర. ఆ బుక్ని మీరు పదే చదవాలి. అలానే చదివితేనే మీరు ఎగ్జామ్లో నోట్ చేయగలరు, మంచిగా ఆన్సర్ చేయగలరు. మీకు గుర్తుండేది కూడా ఫైనల్ చేసింది. 10 బుక్స్ చదివామనుకొని కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్కి. దానివల్ల ఇబ్బంది పడేది మీరే అండి. అలా చదవద్దు ఎప్పటికి కూడా. సార్ బుక్స్ మా దగ్గర ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఎలా చదవాలని చెప్పి చాలామంది కూడా అడిగారు. ఓకే, ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దని. ఎనీవన్, గ్రూప్ 2 కాదు, ఎస్ఐ కాదు, కానిస్టేబుల్ కాదు, డిఎస్సి కాదు, టెట్ కాదు, ఎనీవన్ చెప్తున్నాను. లైఫ్లో గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యం అయితే కనుక కష్టపడి చదవండి. ఈ నోటిఫికేషన్ అయితే ఇంకో నోటిఫికేషన్ ప్రయత్నించండి, గట్టిగా ప్రయత్నించండి. ఏముంది జాలిగా అయితే తీసుకోవద్దు. ఊహల్లో గానం ఉండదండి, కలలు కంటూ ఉండదు నాకు జాబ్ వచ్చేస్తుందని. గత కాలం వేరు, జరిగిపోయిన కాలం వేరు. ఇప్పుడు పద్ధతి మారింది. మీరు కొంచెం చెప్తాను చూడండి.
ఎగ్జాంపుల్గా 2025 ఉంది, ఈ సంవత్సరం ఉందండి. ఈ సంవత్సరం ఒక నోటిఫికేషన్ ఏంటంటే 2024 జాబులు మిస్ అయిన ఉంటారు కదా. ఈ జాబ్లో మిస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి పోటీ ఉంటారు కదా. మరి ఇలానే సంవత్సరం గడిచిపోతే మీరు అంతమంది కాంపిటీషన్ ఎలా తట్టుకుంటారు? ఇంకో విషయం చెప్తారు, లాజిక్ చెప్తాను చూడండి. 2025 ఓకే, మీ ఏజ్ 30+ ఉంది. ఓకే, 2020లో మీకు జాబ్ రాలేదనుకోండి, ఈ ఏజ్లో ఉంటారు కదా. మీకన్నా 20+ జాబ్స్ కొంతమంది 20-25 ఉంటారు కదా. మరి వీరి నాలెడ్జ్కి వీరి నాలెడ్జ్కి ఏజ్లో డిఫరెన్స్ అనుకుంటారు, కాదండి. ఈ ఏజ్లో చదివితే ఇంకోటి చెప్తాను చూడండి, ఏజ్ 30+ ఏజ్ లేదా 40+ ఏజ్ ఉంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి చెక్ చేసుకోండి మీరు. అర్థమవుతుందా? రోజులు గడిచే కొంది మీకు జ్ఞాపక శక్తి గుర్తుపెట్టుకోవడం విధానం తగ్గిపోతుంది. ఉంటుంది, గుర్తు లేదని నేను చెప్పట్లేదు, అంత మెమరీ పవర్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ కావచ్చు, ఇంకో నోటిఫికేషన్ కూర్చోండి, దాంతో ఇబ్బంది అయితే లేదు. కానీ ఏ నోటిఫికేషన్ చదివినా కాదు, మనం గవర్నమెంట్ జాబ్ సాధించామా అనే విధంగా చదవాలి. అర్థమవుతుందా? అర్థం చేసుకొని చెప్పి నా ఆశతోనే ఈ వీడియో చేస్తున్నాను. అర్థం చేసుకోండి. గత కాలం పరిస్థితి గురించి వదిలేసేయండి, అయిపోయిన దాని గురించి అసలు ఆలోచించద్దు. నెక్స్ట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఒకవేళ దాంట్లో మిస్ అయినా బాధపడిన అవసరం లేదు. ప్రభుత్వం చదవాల కాదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోండి, ఏదైనా సరే కూలీ పని చేసుకున్నా పర్లేదు. మనము ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నదే కావాలి. ఎవరేమనుకుంటారో, ఏదో చేస్తారో, ఇబ్బంది పడతామని మొహమాటతే ఉండదు. మనం చేసే పని తప్పనేది దానికి మనం భయపడాలి, బాధపడాలి. ఓకే, జాబ్ రాలేదా ప్రశాంతంగా ఏదో పని చేసుకుంటాం, కూలీ పని చేసుకుని బతికినా చాలు, మనం హ్యాపీగా ఉండేది కాదు. ఇవన్నీ పక్కన వాళ్ళు మోసం చేయకుండా మనం బతికిందే ఉన్నతమైన బతుకు. అర్థమవుతుంది అనుకుంటాను. నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. మీ లైఫ్ విషయం ఒకసారి మిస్ అయిందంటే దాని బాధ వర్ణాతీతం. కానీ ఒకసారి కావాలంటే అశోక్ నగర్లో చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం మన గత నోటిఫికేషన్ ఏంటంటే సచివాలయం జాబ్ రోడ్ ఒక 50% వెళ్ళిపోయారు, ఇంకా 50% ఉన్నారు. ఓకే, ఇంకోటి ఎకానమీ డేటా కావచ్చు, కొత్తగా మారింది, ఎన్ని డేటా గుర్తుపెట్టుకుంటే కష్టమే అవుతుంది, కానీ తప్పదు. ఓకే, ఈ సైడు ఈ ఫీల్డ్ రావడమే మనం ఆలోచించుకోవాలి. వచ్చామా, నీ ప్రయాణం స్టార్ట్ చేసావా, దాన్ని ముందుకు వెళ్ళే విధంగా జాబ్ సాధించే విధంగా ఉండాలి, కానీ మధ్యలో డ్రాప్ అయ్యే విధంగా ఉండదు. ఏదైనా సరే, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఉన్నత లక్ష్యాలు అధిష్ట క్రమంలో ముందుగా ఉండాలి, వెనక అడుగు వేయకూడదు. ఓకే, చదివే క్లాస్ అయినా క్లారిటీగా చదవండి, రివిజన్ చేసి చదవండి. ఇంకోటండి, నువ్వేం పని చేయకుండా ఇంట్లో ఉన్నట్టు నీ తల్లిదండ్రులే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడతారు, మీ తల్లిదండ్రులు కూడా ఇంకా ఎక్కువ ప్రెజర్ పడుతుంది మీద. ఉన్న అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. ఈ 2024 కంప్లీట్ అయిపోయింది కదా, 2020లో ఇరగదీస్తామంటే ఇరగదీయండి, కాదనట్లేదు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఆలోచించండి ఒకసారి, ఈ నోటిఫికేషన్ ఇస్తే మన యొక్క కార్యాచరణ ఏంటి. ఓకే, మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది, మళ్ళీ పాతకాలం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇబ్బందులు, ఇవన్నీ అవసరం అండి. లేదు ఈ నా గ్రూప్ 2 అవసరం లేదు, నేను మంచిగా ఏదైనా మంచిగా చేసుకుంటా అంటే ఆ టైం వెళ్ళండి, ఏదేం పర్లేదు. మన లైఫ్లో సెటిల్ అయ్యామా లేదా, అది ఇంపార్టెంట్. ఈ సైడ్ ఫీల్డ్కి వచ్చామా, అప్పుడే స్టార్ట్ అయింది ఇక ప్రయాణం, దాన్ని ఫిల్ చేయాలి, కంప్లీట్ చేసుకోవాలి, జాబ్తోనే బయటికి వెళ్ళాలి. నేను చెప్తున్నాను చూడండి, ఈ కాంపిటీషన్ ఫీల్డ్కి వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు జాబ్తోనే మనం ముగించాలి మన ప్రయాణాన్ని. జాబ్తోనే వెళ్ళకూడదు, జాబ్ రాకుండా ఇంటికి వెళ్తాం. అర్థమవుతుందా? అలా ఉండాలండి. నేను మధ్యలో డ్రాప్ అయ్యేదంటే వీలవద్దు. కాంపిటీషన్ ఫీల్డ్ అంటే అలా ఉంటుంది. జాబ్తోనే మీరు బయటికి వెళ్ళాలి. ఇప్పుడు దాకా మిమ్మల్ని అనేక ఇబ్బందులు కూడా వాటికి సమాధానం చెప్పాలి. కావాలంటే మనం జాబ్ సాధించాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అందరికీ, ఓన్లీ జెంట్స్ అనిగా లేడీస్ అనిగా పెద్దలు అందరూ ప్రతి ఒక్కరికి చెప్తాను, ఈ ఫీల్డ్లో ఉన్నట్టు విధానం అదండి. జాబ్తోనే మీరు మంచిగా సాధించి దాన్ని అచీవ్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ వదిలేసండి, నెక్స్ట్ నోటిఫికేషన్ దాంట్లో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చదవండి. పాతకాలం చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఓకేనా? అదే నేను మన ఆర్డికే ఛానల్స్ మళ్ళీ కోరేది కూడా అదే అండి. ఎల్లప్పుడూ కూడా మీ విజయాన్ని కూడా ఆకాంక్షిస్తుంటాను, మన ఆర్డికే ఛానల్ మరియు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ నుంచి కూడా. ఓకేనండి? ఓకే, అర్థం చేసుకొని ఆలోచిస్తాను, మంచిగా చదవండి. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే.